హైదరాబాద్ లో బాలీవుడ్ నటిపై దాడి జరిగింది. ముంబైలో ఉంటున్న ఓ బాలీవుడ్ నటిని ప్రారంభోత్సవం కోసం అతిథిగా రావాలని పిలిపించారు. ఆమెకు మసాబ్ ట్యాంక్ చామ్ నగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో బస ఏర్పాటు చేశారు. అక్కడ ఓ వృద్ధురాలిని కూడా నటికి అవసరమైన వసతుల ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. ఆ తర్వాత ఇద్దరు మహిళలు నటి ఉన్న అపార్ట్మెంట్ లోకి వెళ్లి తమతో కలిసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. ఆ తర్వాత ముగ్గురు పురుషులు వచ్చి నటిని బలవంతం చేశారు. ఎదురు తిరగడంతో ఆమెపై దాడి చేశారు. బాధితురాలు గట్టిగా అరవడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలుస్తుంది. వృద్ధురాలు ఇద్దరు మహిళలు నటిని గదిలో బంధించి 50,000 నగదుతో పరారైనట్లు సమాచారం. బాధిత పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? బాలీవుడ్ నటిపై అత్యాచార యత్నం ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కొన్ని రోజుల క్రితం మాసబ్ ట్యాంక్ పోలీసులకు ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవరు ఈ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా మాత్రం పోలీసులు ఆ హోటల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఇప్పటికే క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముంబైలో ఉంటున్నటువంటి ఒక బాలీవుడ్ టీవీ నటి 30 వయసు చెందినటువంటి అమ్మాయి ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ కి చెందినటువంటి స్నేహితురాలు ఫోన్ చేసి షాప్ ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ గా రావాలంటూ కూడా ఆ బాలీవుడ్ నటిని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. కార్యక్రమంలో అన్ని రకాలుగా ఇక్కడ వచ్చినందుకు తనకు రెమ్యునరేషన్ ఇవ్వడము, ఆ తర్వాత విమాన ఛార్జీలు కూడా తనకు కావాల్సినటువంటి డబ్బులు కూడా చెల్లిస్తామంటూ కూడా ఈ ఒప్పందం చేసుకుని ఆ స్నేహితురాలు ఇటు హైదరాబాద్ పిలిపించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నటువంటి బాలీవుడ్ నటి శ్యామ్ నగర్ కాలనీలోని ఒక అపార్ట్మెంట్ లో బస చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామంటూ కూడా అక్కడ ఒక వృద్ధురాలని కూడా ఏర్పాటు చేసి అవసరమైనటువంటి వసతులు అన్ని కూడా అక్కడే ఏర్పాటు చేశామంటూ కూడా ఆ అమ్మాయిని నమ్మించి అపార్ట్మెంట్ లో బస చేయిస్తా ఉన్నటువంటి క్రమంలో 21న రాత్రి 9 గంటలకు ఇద్దరు మహిళలు నటి ఉన్నటువంటి అపార్ట్మెంట్ లోకి వెళ్లి తమతో కలిసి ఈ వ్యభిచారం చేయాలన్నట్టుగా కూడా ఆ బాలీవుడ్ నటిపై తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారని, అదే రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ముగ్గురు పురుషులు నటి ఉన్నటువంటి గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ బాలీవుడ్ నటి ఎదురు తిరగడము, బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోవడము, వృద్ధురాలు ఇద్దరు మహిళలు కలిసి తనను గదిలో బంధించి 50,000 నగదుతో పాటు తన వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా చోరీకి గురి చేశారంటూ కూడా బాధితురాలు డైల్ 100కి ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాల నుంచి ఒక ఫిర్యాదు అందజేసి ఈ ఫోన్ చేసినటువంటి స్నేహితురాలు ఎవరు, అక్కడ ఏర్పాటైనటువంటి వృద్ధులు ఎవరు, మరో ఇద్దరు మహిళలు ఎవరు, ఈ ముగ్గురు పురుషులు ఎవరు, ఏ ఉద్దేశంతో తనని ఇక్కడికి పిలిపించి తనతో బలవంతంగా ఈ వ్యభిచారం చేయించేటువంటి ప్రయత్నం చేశారు, షాప్ ఓపెనింగ్ పేరుతో పిలిపించి ఆ మహిళ పైన అత్యాచారాన్ని ఎత్తడానికి ప్రయత్నించడమే కాకుండా ఆమెతో బిజినెస్ చేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. రవితేజ, పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకి సంబంధించి? అంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా? ఎందుకంటే ప్రారంభోత్సవం చెప్పి కూడా ఈ రకంగా చేయడం అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా, లేదంటే ఆ టైంలో అలా చేశారా? పోలీసులు ఏమంటున్నారు దీనిపైన? పథకం ప్రకారంగానే నిందితులు ఈ అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేయడము, అమ్మాయి ఒకవేళ అంగీకరిస్తే అమ్మాయితో కలిపి హైదరాబాద్ లో ఒక వ్యభిచార స్థావరాన్ని ఏర్పాటు చేసి బిజినెస్ చేసేటువంటి ప్రయత్నం చేశారనేది మాత్రం ప్రాథమికంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ప్రారంభోత్సవం పేరుతో పిలిపించి ప్లాన్ ప్రకారంగా హోటల్లో కాకుండా ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ లో పెట్టి ఆమెకు తోడుగా ఒక వృద్ధురాలిని పెట్టి ఆ వృద్ధురాలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో మరో ఇద్దరు మహిళలు రంగంలోకి దిగి ముగ్గురు పురుషులని సీన్ లోకి దింపి దాని ద్వారా ఈ వ్యభిచారం చేయించి డబ్బులు పోగేసేటువంటి ప్రయత్నం చేశారు. తను ఒప్పుకోకపోవడము, ఎదురుదాడి చేయడము, కేకలిస్తానంటూ బెదిరించడము, పోలీసులకు కంప్లైంట్ చేస్తానని బెదిరియడంతో ఆ అమ్మాయిని బంధించి పర్సులో ఉన్నటువంటి 50,000 నగదుని దొంగిలించిన తర్వాత తనని తీవ్రంగా దాడి చేశారు. తనను బలవంతంగా ఈ వ్యభిచార కూపిలోకి లాగే ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా డైల్ 100కి బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని కాల్ చేసినటువంటి తన స్నేహితురాల నుంచి మొదలుకొని ఈ అత్యాచారం యత్నం కోసం వచ్చినటువంటి ముగ్గురు పురుషులపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీస్తా ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో
ఇంకా గతంలో ఎప్పుడైనా ఇలా వేరే అమ్మాయిల్ని పిలిపించి ఇదే అపార్ట్మెంట్ లో వీళ్ళు వ్యభిచారం చేయిస్తా ఉన్నారనే ఒక పూర్తి వివరాలన్నీ కూడా కూపీలు అవుతా ఉన్నట్టుంటారు. రవితేజ మరోపక్క చూస్తే కూడా ఆ నటికి సంబంధించి కూడా ఎవరైనా ఇలాంటి ఈవెంట్స్ పెడితే కూడా ముందుగా ప్రీ ప్లాన్డ్ గా ఉంటే కనుక ఆ మేనేజర్లు కానివ్వండి, వారికి సంబంధించిన అసిస్టెంట్లు కానివ్వండి, ముందుగానే కాస్త ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆ మేనేజర్ తో సహా అసిస్టెంట్లతో సహా మేనేజర్లు ఏమైనా చేస్తారా? అసలు బాలీవుడ్ నటి హైదరాబాద్ పిలిపించిన తర్వాత ఈవెంట్ అనేది జరిగిందా లేదా, కేవలం ఈవెంట్ పేరుతోనే పిలిచి తనను బలవంతంగా ఈ వ్యభిచార కూపంలోకి లాగి దాని ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక ఆలోచనతో ఇలా వ్యవహరించాలనే దానిపై మాత్రం బాధితురాలు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. తనకు ఈ రకంగా అన్యాయం జరిగింది అంటూ మాత్రం డయల్ 100 ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదు పైనే పోలీసులు అక్కడికి చేరుకొని తన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని తనకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు. తనకు ఫోన్ చేసినటువంటి స్నేహితురాలు ఎవరు, ఈ ఇంట్లో వంట మనిషిగా ఉంటుంది అంటూ కూడా ఒక వృద్ధురాలిని పెట్టి దాని ద్వారా ఆమెతో బలవంతంగా ఈ వ్యభిచార కూపంలోకి లాగేటువంటి ప్రయత్నం చేయడము. సడన్ గా అర్ధరాత్రి 11 గంటలకు 3 పురుషులు ఎంటర్ అయ్యి మీరు నాతో గడపాలని, నాతో ఉండాలని, తను చెప్పిన విధంగా ఉండాలి, ఈ వ్యభిచారానికి ఒప్పుకోవాలంటూ కూడా తనపై దాడి చేసి తీవ్రంగా మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ప్రీ ప్లాన్ స్కెచ్ ప్రకారంగానే జరిగి ఉండవచ్చునేది మాత్రమే పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలన్నిటిపై కూడా పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ నటి హైదరాబాద్ లోనే ఉంది, పోలీసుల సంరక్షణలోనే ఉంది. తను ఎప్పుడు పిలిచినా వచ్చి తన ఎవరిపై అయితే ఈ వ్యభిచారంలోకి దింపే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ గుర్తించినటువంటి వెంటనే వారిపైన కేసులు నమోదు చేసి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుసుకోవాల్సి ఉంటాం. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.